ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 28 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1952 మొట్టమొదటి వాయిస్ రికార్డర్ కమర్షియల్ మార్కెట్కు వచ్చిందని ప్రకటించబడింది. మొట్టమొదటి వాణిజ్య వాయిస్ రికార్డర్ ప్రపంచానికి పరిచయమయ్యింది. మన మాటలను సంరక్షించే యంత్రం మార్కెట్కు రావడం ద్వారా సమాచార ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది. నేటి ఆడియో టెక్నాలజీకి ఇది ఒక కీలకమైన తొలి అడుగు. 2001 డెన్నిస్ టిటో అంతరిక్షంలో ప్రయాణించిన తొలి ప్రైవేట్ వ్యక్తి. డెన్నిస్ టిటో అనే వ్యాపారవేత్త చరిత్రలో తొలిసారి స్వతంత్రంగా అంతరిక్షం వైపు ప్రయాణించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. వ్యాపారికంగా అంతరిక్ష యాత్రకు ఇది తొలి అడుగు. తద్వారా భవిష్యత్తులో ప్రతి సామాన్యునికి కూడా అంతరిక్షం సాధ్యమే అన్న ఆశను జన్మింపజేశారు. 1929 వాకింగ్ లైబ్రరీ స్థాపన. వాకింగ్ లైబ్రరీ అనే వినూత్న సిద్ధాంతం ప్రారంభమైంది. పుస్తకాలను స్థానిక ప్రజలకు నడుచుకుంటూ తీసుకెళ్లే విధానం ద్వారా విద్యను ప్రతి ఒక్కరి గడపదాకా చేర్చే గొప్ప ప్రయత్నం జరిగింది. జ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలనే దృక్పథానికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. 1994 దక్షిణాఫ్రికాలో మొదటి ప్రజాస్వామిక ఎన్నికలు. దక్షిణాఫ్రికా దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రజాస్వామిక ఎన్నికలను నిర్వహించింది. వర్ణ వివక్ష విధానానికి ముగింపు పలికిన ఈ ఎన్నికలు దేశానికి కొత్త శాంతి, సమానత్వ దారులను తెరలేపాయి. నెల్సన్ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికా ప్రజలు కొత్త యుగంలోకి అడుగుపెట్టారు. 1923 బహాయి మత అభివృద్ధి ప్రారంభం. బహాయి మత అభివృద్ధి ఒక కొత్త దశను ప్రారంభించింది. విశ్వమానవత్వాన్ని, సమానత్వాన్ని, శాంతిని ప్రదర్శించే ఈ మతం ప్రపంచవ్యాప్తంగా తన సందేశాన్ని వ్యాపింపజేయడం మొదలుపెట్టింది. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక విశేషమైన ఘట్టంగా నిలిచింది. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.